అందరికీ నమస్కారం అండి. మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఉగాది పండగ వెనుక ఉన్న పురాణ గాథ గురించి తెలుసుకుందాం. ఈ ఉగాది పర్వదినాన ఉన్న విశిష్టత ఏంటి అని చెప్పి చూద్దాం. తెలుగువారి పండగ ఉగాదికి ఆ పేరు ఎలా వచ్చింది, ఈ పండగ జరుపుకోవటానికి వెనుకున్న పురాణ గాథ ఇప్పుడు విందాం. పంచాంగ శ్రవణ విశిష్టతకు సంబంధించిన పలు ఆసక్తికరమైన అంశాలు కూడా ఉన్నాయి. ఉగాది అంటే అర్థం యుగానికి ఆది అని అర్థం. అందుకే ఈ పండుగకు యుగం ప్లస్ ఆది యుగాది అయ్యింది. కానీ వాడుక భాషలో ఉగాదిగా పేరొచ్చింది. తెలుగు పంచాంగం ప్రకారం వచ్చే శుద్ధ చైత్ర పాడ్యమి నాడు కృతయుగం ప్రారంభమైంది. కాబట్టి ఆనాటి నుంచి చైత్ర శుద్ధ పాడ్యమి రోజున మనం ఉగాదిగా జరుపుకుంటున్నాం. కాలక్రమేణా అది పండుగగా మారిపోయింది. ఇక ఒక్కొక్క ఏడాది వచ్చే ఉగాదికి ఒక్కో పేరుతో పిలుస్తూ ఉంటాం. ఇక ఈ ఉగాది పండుగ వెనుక ఉన్న పురాణ గాథ ఏంటి అంటే, శ్రీ మహావిష్ణువు వేదాలను అపహరించిన సోమకుని వధించి ఆ వేదాలను బ్రహ్మదేవునికి అప్పగించిన శుభతరుణాన్ని పురస్కరించుకొని విష్ణువు ప్రీత్యర్థ్యం ఉగాది పండుగగా జరుపుకోవడం ఆనవాయితీగా వచ్చిన పురాణ ప్రతీతి. అలాగే చైత్ర శుక్ల పాడ్యమి నాడు ఈ విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు. కాబట్టి బ్రహ్మ సృష్టి ఆరంభించిన రోజుకు సంకేతంగా ఉగాదిని జరుపుకుంటామని కూడా పెద్దలు చెబుతూ ఉంటారు. వసంత ఋతువు ప్రారంభంలో వచ్చే ఈ ఉగాది ప్రధానంగా ప్రకృతి పండుగగా తెలుగు ప్రజలు భావిస్తూ ఉంటారు. ఎందుకు అంటే శిశిర ఋతువులో ఆకులు రాలిపోయి చెట్లన్నీ మోడుగా మారుతాయి. వసంతం రాగానే కొత్త చిగులు తొడిగి ప్రపంచమంతా పచ్చగా మారినట్లుగా అవుతాయి. అందుకని ప్రకృతి పరవశించే సమయంలో జరుపుకునే పండుగే ఈ ఉగాది. ఉగాది పండుగ రోజు వేకువనే నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించాలి. మామిడి తోరణాలు పూలమాలలతో ఇంటి గుమ్మాలను అలంకరించుకోవాలి. ఉగాది పండుగల్లో ప్రధానమైనది ఉగాది పచ్చడి. తీపి, కారం, చేదు, పులుపు, వగరు, ఉప్పు వంటి షడ్రుచుల సమ్మేళనమే ఈ ఉగాది పచ్చడి. ఇందులో తీపి కోసం బెల్లం, వగరు కోసం అప్పుడే వస్తున్న లేత మామిడి పిందెలు, పులుపు కోసం చింతపండు, రుచి కోసం ఉప్పు, చేదు కోసం లేత వేప పువ్వులు, కారం కోసం పచ్చిమిరపకాయలు వేసి ఈ ఉగాది పచ్చడిని తయారు చేస్తారు. ఇలా పచ్చడి చేసుకోవడం వెనకాల గల అంతరార్థం ఏమిటి అంటే, ఈ సంవత్సరం అంతా మన జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను సమానంగా స్వీకరించగల స్థితప్రజ్ఞత మనకు సాధించడమే. ఉగాది పచ్చడిని దేవుడి వద్ద ఉంచి పూజ చేసి పిండి వంటల వంటి నైవేద్యాలు సమర్పించాలి. అనంతరం మొదటిగా ఉగాది పచ్చడిని స్వీకరించాలి. మన పండుగలు, ఆచారాలు, సంప్రదాయాల వెనుక ఎంతో శాస్త్రీయం కూడా దాగి ఉందండి. ఆరోగ్యపరంగా చూస్తే వసంత ఋతువు ప్రారంభంలో వచ్చే కొన్ని రకాల వ్యాధులకు విరుగుడు ఈ వేప పువ్వు వేసిన ఉగాది పచ్చడి. మామిడి చెట్టుకు కొత్తగా వస్తున్న మావి చిగురులు తిని కమ్మగా గానం చేసే కోయిల గానం వసంత ఋతువు ప్రారంభానికి తెలుపుతుంది. ఇక ఉగాది సాయంత్రం తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఆలయాలలో పంచాంగ శ్రవణం కన్నుల పండుగగా జరుగుతూ ఉంటుంది. పంచాంగ శ్రవణం ద్వారా నూతన సంవత్సరాలలో గ్రహగతులు ఎలా ఉంటాయి, దేశంలో పంటలు ఎలా పండుతాయి, వర్షాలు ఎలా కురుస్తాయి, దేశంలో యుద్ధాల వంటివి జరిగే అవకాశం ఉన్నాయా అనే అంశాలను తెలుసుకోగలుగుతాం. అలాగే మన వ్యక్తిగత గోచార ఫలితాలు, గ్రహగతులు వంటి విషయాలను కూడా తెలుసుకుంటూ ఉంటాం. ఇలా తెలుసుకోవడం వలన ఏవైనా గ్రహాలకు పరిహారం చేయించాల్సి వచ్చినా ముందుగా చేయించుకోవడం వలన గ్రహగతుల వలన కలిగే బాధ నుంచి మనం ఉపశమనం పొందవచ్చు. మన రాష్ట్రాలలో ఉగాది పండుగ రోజు సాయంత్రం కవి సమ్మేళనం అద్భుతంగా జరుగుతూ ఉంటుంది. ఈ రోజున కవులను, పండితులను ప్రభుత్వం వారు తగు రీతిలో సత్కరిస్తారు కూడా. ఇక అష్టావధానం, శతావధానం, సహస్రావధానం వంటి కార్యక్రమాలు కూడా కన్నుగ పండుగగా వినులు విందుగా జరుగుతూ ఉంటాయి. తిరుమలలో శ్రీనివాసుని ఆలయంలో ఈ ఉగాది రోజున కొలువులను ప్రత్యేకంగా నిర్వహిస్తారు. పండుగలు మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలు. అంతేకాదు పండుగ 10 గండాలను పోగొడుతుంది అని కూడా పెద్దలు చెబుతూ ఉంటారు. మనం
మనకు ఉన్నంతలో ప్రతి పండుగను సాంప్రదాయబద్ధంగా జరుపుకోవడం ద్వారా మన పిల్లలకు ఏ పండుగ ఎలా జరుపుకుంటారో కూడా తెలియపరచడం జరుగుతుంది. తద్వారా మన భావితరాల వారికి మన సంస్కృతి సాంప్రదాయాలను భద్రంగా అందించిన వాళ్ళం అవుతాం. ఇక శ్రీ మహావిష్ణువు శంఖచక్ర గదరుడైన అనంతుడిపై శయనిస్తాడు. శేషతల్పంపై శయనించిన శ్రీహరి పాదాల చెంత లక్ష్మీదేవి, నాభిలో బ్రహ్మ ఉంటారు. అసలు ఆదిశేషుని తల తల్పంగా చేసుకొని మహావిష్ణువు ఎందుకు శయనిస్తాడు? హిందూ ధర్మం ఈ మహాసర్పాన్ని శేషనాగుగా పేర్కొంది. దుష్ట శిక్షణ కోసం శ్రీహరి భూమిపై అవతరించినట్లు చెబుతూ ఉంటారు. గరుడ వాహనంపై సంచరించే వారికి శేషనాగుతో అనుబంధం ఏంటి అంటే, ప్రపంచ పాప సముద్రంలో మునిగిపోతే పునరుద్ధరించడానికి మహావిష్ణువు తరలివస్తాడని అంటాడు. శేషనాగు అనంతానికి సూచిక. అనంతమంటే అంతులేనిది అని అర్థం. మానవజాతికి మనుగడకు అనుకూలంగా ఉండమని కాలాన్ని నారాయణుడు ఆదేశిస్తాడు. అందుకే ఆయన శేషతల్పంపై పవలిస్తాడు. అంతేకాదు, శ్రీహరి మరో అవతారంగానే శేషతల్పాన్ని పరిగణిస్తారు. దరిద్రపై పాపం పెరిగిపోయి ప్రతిసారి శ్రీ మహావిష్ణువు అవతరిస్తూనే ఉంటాడని పురాణాలు పేర్కొంటున్నాయి. హిందూ ధర్మం ప్రకారం శేషనాగు శ్రీ మహావిష్ణువుకు చెందిన ఒక శక్తి. అందుకే విష్ణుమూర్తి తనకు చెందిన శక్తిపైనే శయనిస్తారట. శేషనాగులో నవగ్రహాలు కలిగి ఉండి విష్ణుమూర్తిని ఆరాధిస్తుంది. అందుకే ఈ విశ్వాన్ని సంరక్షించేందుకు విష్ణుమూర్తి నవగ్రహాలకు నిలయమైన శేషనాగుపై శయనిస్తాడట. ఇది శయనతల్పంగానే కాదు, విష్ణువుకు రక్షణగానూ ఉంటుంది. చెరసాలలో జన్మించిన కృష్ణుడిని కంసుడి బారి నుండి రక్షించడానికి వసుదేవుడు గోకులానికి తీసుకువెళ్ళినప్పుడు ఎదురైన తుఫాను నుంచి శేషతల్పమే రక్షించిందని పురాణాలు తెలుపబడుతున్నాయి. అందుకే శేషనాగు నారాయణుడికి రక్షణగా కూడా వ్యవహరిస్తుంది. అనంతుడు మహావిష్ణువుల మధ్య అనుబంధం విడదీయరానిది. చెడును పారద్రోలడానికి జరిగిన మహాయుద్ధంలో విష్ణుమూర్తికి ఎంతగానో సహాయపడింది. త్రేతాయుగంలో లక్ష్మణుడుగాను, ద్వాపరయుగంలో బలరాముడుగాను అవతరించాడు. ఈ రెండు అవతారాల్లోనూ శ్రీహరికి తన వంతు సాయం అందించాడు. అందుకే విష్ణువు శేషనాగుపై శయనించడంపై ప్రాముఖ్యత కూడా ఉంది. శేష అనగా సంతులనం, అంతేకాదు సర్పం సమయానికి సూచిక. శేషతల్పంపై శ్రీ మహావిష్ణువు శయనిస్తున్నారంటే దేనికి అతీతం కాకుండా సమయాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకున్నారని అర్థం. అందుకే శ్రీ మహావిష్ణువు శేషనాగుపై పవలించి ఉంటాడు. విన్నారు కదా అండి, ఈ యొక్క విష్ణుమూర్తి కథ. అందులో ఈ ఉగాది అసలు కథ కూడా మీతో పంచుకున్నాను. ఇంతవరకు విన్నవారందరికీ నా ధన్యవాదాలు. ఈ ఉగాది కథ అందరికీ కొత్త సంవత్సరంలో శుభాల్ని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికంటే ముందుగా ఉగాది శుభాకాంక్షలు.